హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేను చేయబోయే ముగ్గు అష్టదళ పద్మ ముగ్గు. ఇందుకోసము మొత్తము 9 3 వరుసల్లో 3 చుక్కలు. ఫస్ట్ మనం దీన్ని ఏం చేద్దామంటే కలుపుకుందాం. ఓకేనా? ఇప్పుడు దీనికి ఎక్స్టెన్షన్లో 3 చుక్కలు వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేను దీన్ని అన్ని వైపులా 3 చుక్కలు ఇలా ఎక్స్టెండ్ చేశాను. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఉంది కదా, ఈ చుక్కకి ఈ చుక్కను కలపండి. ఓకేనా? అలానే ఇక్కడ ఉందిగా, దీనికి కలపండి. ఓకేనా? అలానే ఈ మిడిల్కి ఇది, అలానే చుట్టుపక్కల కూడా కలుపుకుంటా వద్దాం. ఫ్రెండ్స్ చూడండి. ఓకేనా? ఇప్పుడు ఈ చుక్కని ఈ చుక్కకి కలుపుకుంటారండి. అలానే దీనికి ఇది మొత్తం అలానే కంప్లీట్ చేద్దాం. ఫ్రెండ్స్ కలిపేసాం కదా, ఇప్పుడు మనము అన్నిటినీ జాయిన్ చేద్దాం. ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి ఇది, అలానే దీనికి ఇది. ఓకే, అలానే దీనికి ఇది. ఫైన్. అలానే మిగతావి పూర్తి చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు అలానే లోపల కంప్లీట్ చేశాను కదా నేను ఫ్లవర్. అలానే పైన దీనికి ఇది. ఓకేనా? అలానే దీనికి ఇది, దీనికి ఇది. అలానే సో మొత్తం అలానే మనము కంప్లీట్ చేసుకుంటూ రావాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉందో. మన మిడిల్లో పసుపు కుంకుమ పెట్టుకోండి, బాగుంటుంది. మనం దీని చుట్టూరా గిద్దలతో కంప్లీట్ చేద్దాం. సో ఈ చుట్టుపక్కల వేసే లైన్స్ ఇంతకుముందు ముగ్గులో నీకు వేశాను. దాన్ని చూడండి. మీకు ఈ ముద్దు నచ్చింది అనుకుంటున్నాను. చాలా అందంగా వచ్చింది కదండి. మీరు కూడా మీ ఇంటి ముందర వేసుకోండి, చాలా బాగుంటుంది. కుదిరితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి ముగ్గుతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.